ఒక తండ్రి తన సొంత కొడుకే తన రక్తం కాదని అనుమానిస్తే ఆ అవమానం ఎంత దూరం వెళ్తుందో ఊహించగలరా? చివరికి చనిపోయిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఒక పట్టుదల ఒక కుటుంబాన్ని ఎలా మార్చేసిందో ఈ మూవీ చూపిస్తుంది. అసలు ఈ సినిమా చూడాలా వద్దా లేక టైం వేస్ట్ మూవీయా? చివరి వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ప్లీజ్ హైప్ చేయండి. ఈ వీడియో చాలా మందికి పుష్ అప్ అవుతుంది, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా రావు బహదూర్. ఈ సినిమాలో సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలు కలిసి కథను ముందుకు తీసుకెళ్తాయి. కథను పూర్తిగా చెప్పకుండా, స్పాయిలర్లు ఇవ్వకుండా ఈ సినిమా బాగుందా లేదా అనేది తెలుసుకుందాం. కథ అనేది ఒక గౌరవప్రదమైన కుటుంబం చుట్టూ తిరుగుతుంది. బయటకి అన్ని బాగానే కనిపించినా ఆ కుటుంబంలో దాచిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడడం మొదలవుతుంది. ముఖ్యంగా రావు బహదూర్ మనసులో ఒక అనుమానం పెరుగుతుంది. ఆ అనుమానం చిన్నదిగా మొదలయ్యి తర్వాత కుటుంబ సంబంధాలనే ప్రశ్నించే స్థాయికి వెళ్తుంది. నిజమేది, అబద్ధమేది అని ప్రేక్షకుడే ఆలోచించేలా కథ నడుస్తుంది. సినిమా మొదటి భాగం పాత్రలను పరిచయం చేస్తుంది. రెండో భాగంలో కథ వేగం పెరుగుతుంది. అక్కడ నుంచి వచ్చే ట్విస్టులు ఆసక్తిని పెంచుతాయి. చివర్లో వచ్చే కొన్ని సన్నివేశాలు కథకు మంచి ముగింపును ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. అయితే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. వేగంగా సాగే థ్రిల్లర్లు ఇష్టపడే వారికి మొదటి భాగం కొంచెం నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. వేగంగా సాగే థ్రిల్లర్లు ఇష్టపడే వారికి మొదటి భాగం కొంచెం నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. కొన్ని సన్నివేశాలను ఇంకాస్త కుదిరించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. కొన్ని ట్విస్టులు ముందే ఉంచగలిగేలా కూడా అనిపించవచ్చు. మొత్తంగా చూస్తే రావు బహదూర్ ఒక ప్రశాంతంగా సాగే మిస్టరీ డ్రామా. భారీ యాక్షన్ లేదా వేగవంతమైన థ్రిల్లర్ ఆశిస్తే కొంచెం నిరాశ కలగొచ్చు. కానీ పాత్రలు, భావోద్వేగాలు, కుటుంబ రహస్యాలపై ఆధారపడిన కథలు మీకు ఇష్టమైతే ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమా మీరు ఇప్పటికే చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూల కోసం వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. చాలా మందికి వీడియో పుష్ అప్ అవుతుంది. థ్యాంక్ యూ.